హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ న్యూ వీడియో. ఇంతకు ముందుకు మనం జుజుట్సు కైసెన్ మోడీలో 1, 2, 3 చాప్టర్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసాం కదా! సో, దానికైతే కంటిన్యూషన్‌గా ఈ వీడియోలో మళ్ళీ ఈ వీడియోలో ఒక మినిమమ్ 4 చాప్టర్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. క్లియర్‌గా అండ్ లాంగ్ వీడియో చేస్తే మాత్రం ఎవరు డేగనే డేగలేరు. యావరేజ్‌గా 4 మినిట్సే చూసారు కాబట్టి ఈ వీడియోలో కొంచెం ఫాస్ట్‌గా చెప్పడానికి ట్రై చేశాను. సో, మీరే చెప్పండి, క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? లేదంటే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు బ్రో, పైన పైన చెప్పేసుకుంటూ పోవాలా అని చెప్పేసి మీరే చెప్పండి. సో, నేను మీకు ఇష్టం ఉన్నట్టే చెప్తా. ఎందుకంటే చెప్పేదే మీకోసం, మీకు ఇష్టం లేనిది నేను చెప్పకూడదు కదా! సో, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఎట్లా చెప్పాలో. అండ్ అంతకన్నా ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో సుమేరియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ప్లానెట్‌లో ఎలా ఉండేదని చెప్పేసి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటా. ఒక పనికిమాలిన స్టోరీ ఉంటది. అంటే జస్ట్ బ్యాక్ సైడ్ స్టోరీ ఉంటది. సో, దాన్ని ఫాస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి మెయిన్ స్టోరీకి అయితే వెళ్ళిపోదాం. సో, లేట్ చేయకుండా 4th చాప్టర్ నుండి అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో, సీన్ కట్టేసి మన ఉసామాని చూపిస్తారు. సో, ఇప్పటిదాకా చెప్పింది ఇప్పుడు చెప్తానన్నమాట. మన మారుడు ఒక ఏలియన్ అని చెప్పేసి. సో, అప్పుడు మన యూకా అండ్ సొరుగు ఇద్దరు మాకు తెలుసులేరా అన్నట్లు చూస్తుంటారు. అండ్ ఉసామి అంటాడు, ఇప్పటి నుంచి మారుడు కూడా మీతో పాటు జుజుట్సు మిషన్స్ కి వస్తుంటాడు అండ్ మనతో పాటే ఉంటాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో, అప్పుడు మన మారుడు ఫుల్ ఖుషి అయిపోతాడు అనమాట. అని చెప్పేసి. అండ్ అప్పుడు మన ఉసామి సొరిగితో ఇలా అంటాడు. సో, మన మారుగాడు అయితే మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వస్తున్నాడు కదా! నువ్వు కూడా ఎగ్జాక్ట్ గా మారుగాన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. డబుల్ ఏజెంట్ లాగా పనిచేసి సో అటు నుంచి కూడా నువ్వు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అండ్ దాని తర్వాత మన ముగ్గురు అయితే మిషన్ కి వెళ్ళిపోతారన్నమాట. స్టార్ట్ అయిపోతుంది మిషన్. సో, మిషన్ అయితే కొంచెం తేడా తేడాగా ఉంటది. సో, ఎలిమెంటరీ స్కూల్లో ఒక బుడ్డోడు ఉంటాడు. ఆ బుడ్డోని పేరు మసాకి అంట. సో, వీడైతే ఫస్ట్ గ్రేడ్ లోనే 3 ఇయర్స్ దాకా చదువుతాడు అనమాట. చూస్తుంటే వీడు అచ్చం నాలాగానే ఉండు. నాకు కూడా చిన్నప్పుడు అలా రాకపోతే మళ్ళీ ఫస్ట్ క్లాస్ వేసిండ్రు. తర్వాత మంచిగా రాస్తే మళ్ళీ సెకండ్ క్లాస్ వేసిండ్రు. సో, వీడైతే 3 ఇయర్స్ నుంచి ఫస్ట్ గ్రేడ్ లోనే ఉండు. అండ్ దీని వెనకాల ఏమైనా కర్స్ ఎనర్జీ ఉందా, ఐ మీన్ కర్స్ స్పిరిట్స్ హస్తం ఉందా, యాక్చువల్ గా మిషన్ ఉందంటే కర్స్ స్పిరిట్స్ ఉన్నట్టే అండ్ దీని వెనకాల అది ఉన్నట్టే కదా. సో, ఇప్పుడు మన వాళ్ళు మిషన్ ఏంటంటే దాన్ని సాల్వ్ చేసి ఏముందో కనిపెట్టడమే. సో, మసాకి స్కూల్ టీచర్ అయితే వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి మసాకి పేరెంట్స్ అని అడుగుతాడు. సో, అప్పుడు వాళ్ళైతే చాలా తేడాగా మాట్లాడతారు. అవును వాడు నా కొడుకే అని చెప్పేసి ఈ టోన్ లో మాట్లాడుతుంటారు కొంచెం తేడా తేడాగా. సో, మన మారుగాడు అండ్ సురుగి ఇద్దరు కలిసి మన బుడ్డోని మీట్ అవ్వడానికి పోతారు. సో, ఈ సంగతి చూసుకుందాం అని చెప్పేసి మన యూకా అండ్ మీనోగాడు ఏమో మసాకి ఇంటికి వెళ్తారు. అండ్ స్కూల్ అయిపోయాక మన బుడ్డోడు అయితే బయటకు వస్తాడు. ఆయన మన సురుగి ఏమో సీరియస్ ముఖం వేసుకొని తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఒరే తమ్ముడు ఇట్రారా అని చెప్పేసి. సో, మన మసాకి అయితే వాళ్ళ అమ్మాయి ఎవరు రేడు డేంజర్ నా కొడుకు లాగా ఉన్నాడు అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అండ్ మన మారుగాడు అండ్ సురుగి ఇద్దరు కలిసి మన వెనకాల పడుతూ ఉంటారు ఆగరా అని చెప్పేసి. అండ్ మన మసాకి వెనకాల ఒక సడన్ గా ఒక కర్ స్పిరిట్ అయితే వస్తుంది. అంటే ఇది కర్ స్పిరిట్ కాదు, షికిగామి. కాకపోతే మీకు మంచి అర్థం కావాలి, మీరు కన్ఫ్యూజ్ కావద్దని చెప్పేసి కర్ స్పిరిట్ అంట. అండ్ ఆ కర్ స్పిరిట్ ఏం ఈవిల్ ఏం కాదు. సో, అప్పుడు ఆ బుడ్డు అయితే నిజం చెప్పేస్తాడు ఇట్లా ఇట్లా అయిందని. సో, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మా అమ్మ చనిపోయే ముందు తనతో నేను ఇట్లా అన్నా. సో, నాకైతే ఫస్ట్ గ్రేడ్ నుంచి సెకండ్ గ్రేడ్ కి వెళ్ళడం ఇష్టం లేదని చెప్పి. సో, ఆ తర్వాత అయితే మా అమ్మ చనిపోయింది. సో, అప్పటి నుంచి మా అమ్మ కర్ స్పిరిట్ లాగా నా అమ్మటే ఉంటుంది. సెకండ్ గ్రేడ్ కి అయితే వెళ్ళనివ్వట్లేదు అని అంటుంది. సో, మీకు గుర్తున్నట్లయితే యూటా ఎలాగైతే రీక మీద కర్స్ పెడతాడు, అంటే తనని ఇడిచిపెట్టడం ఇష్టం లేదు, తనతోనే ఉండాలనుకుంటాడు కదా. సో, ఎగ్జాక్ట్లీ ఈ బుడ్డగాడు కూడా నాకు సెకండ్ గ్రేడ్ కి ఇష్టపోవడం ఇష్టం లేదని చెప్పేసి వాళ్ళ అమ్మ మీద కర్స్ పెడతాడు అనమాట. సో, అందుకని చెప్పేసి వాళ్ళ అమ్మ సెకండ్ గ్రేడ్ కి పోవడం ఇష్టం లేదని చెప్పేసి పోనివ్వదు అనమాట. అప్పుడు సురిగి మా ఇద్దరిని మీ ఇంటికి తీసుకుపో, మేము ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఆ బుడ్డగాని తొలకపో అంటాడు. సో, వీళ్ళైతే ముగ్గురు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడైతే ఆ బుడ్డ వాళ్ళ మమ్మీ సమాధిని అయితే వీళ్ళిద్దరు తోముతారు. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళ మమ్మీ స్కెలిటన్ ఉంటుంది అండ్ చాలా బొక్కలు కూడా ఉంటాయి వాళ్ళ అమ్మవి. చాలా స్కేరీగా ఉంటుంది. సో, అప్పుడు బుడ్డగాడు కొంచెం ఎమోషనల్ అవుతాడు అనమాట. సో, మన మారుగాడు కొంచెం ఓదార్స్తాం అని చెప్పేసి ఏం బాధపడ, కర్స్ ఎనర్జీ ఉంది కాబట్టి నువ్వు జుజుట్సు హై స్కూల్ కి వెళ్ళి మంచిగా నీ కర్స్ ఎనర్జీని ఎట్లా కంట్రోల్ చేయాలో నేర్చుకోవచ్చు. సో, అని చెప్పేసి కొంచెం మోటివేట్ చేశాడు అనమాట. కానీ ఇక్కడే సడన్ గా ఒక ట్విస్ట్ ఉంటది. ఇక్కడ మేటర్ ఏంటంటే స్టార్టింగ్ లో చెప్పాను కదా, మన యూకా అండ్ మీనో కూడా ఇద్దరు మసకి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటారు కదా. సో, వాళ్ళైతే వెళ్తారు. సో, ఇప్పుడు మన మారు అండ్ సురుగి కూడా ఇక్కడ ఉన్నారు. మసాకి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అంటే మసాకి వాళ్ళ ఇంట్లో దగ్గర ఉన్నారు. సో, ఇప్పుడు వాళ్ళిద్దరు కలవాలి కదా. సో, ఎందుకని కలవలేదంటే ఈడు అవ్వదని చెప్పాడు అనమాట. సో, వీళ్ళని ట్రిక్ చేసి వేరే ప్లేస్ కి అయితే తీసుకొస్తాడు. సో, ఇదంతా యూకా కాల్ చేసి చెప్తుంది వాడు ఫ్రాడ్ నా కొడుకు జాగ్రత్త ఉండని. సో, వెంటనే సురుగి వెనక్కి తిరిగాడో లేదో ఆ పిల్లగాడు అయితే మన మారుగాని అయితే నాక్అవుట్ చేసేస్తాడు. యాక్చువల్లీ వీడు అసలు పిల్లోడే కాదు, వీడు పండు ముసలోడు అనమాట. సో, ఈ ముసలోడు అండ్ మన సురిగి ఇద్దరు ఫైట్ చేస్తుంటారు. కాకపోతే మన సురిగి అయితే కొంచెం ఇబ్బంది పడుతుంటాడు. ఎందుకంటే ఈ ముసలోడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. సో, మనోడు అనుకుంటాడు వీడు మేబీ గ్రేడ్ 1 సోర్సర్ అన్నట్టుంది, చాలా స్ట్రాంగ్ ఉండు అనుకుంటాడు. సో, మన ముసలోడు అయితే దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటాడు. మనోడైతే డాజ్ చేస్తూ ఉంటాడు. సో, అప్పుడు మన సురుగి అయితే తన సింపుల్ డొమైన్ ని యాక్టివేట్ చేస్తాడు అండ్ దాని పేరు మదరా అంట. సో, మదరా పేరు పెట్టాడు కాబట్టి సింపుల్ డొమైన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది అనుకుంటున్నా. సో, ఈ ముసలోడు మన సురుగు ఇద్దరు ఫైట్ చేస్తుంటే మధ్యలో మళ్ళీ యూకా ఎంట్రీ ఇస్తుంది అండ్ వీళ్ళిద్దరు కలిసి ఆ ముసలోని అయితే చెక్ చేస్తూ ఉంటారు. సో, ఆ ముసలోడు అయితే కింద పడిపోతాడు. మన సురుగి అండ్ యూకా అయితే గెలిచామనుకొని అక్కడ మాట్లాడుతూ ఉంటారు. సో, తీరా చూసి ఆ ముసలోడు వెనకాల నుంచి మన యూకా అయితే తన నీడిల్ తోటి పొడి చేస్తాడు. సో, ఇందాక వాళ్ళు ఫైట్ చేసింది క్లోన్ తో అనుకుంటా. సో, ఆ ముసలోడు అయితే మన యూకాకి అండ్ సురుగికి అయితే సీరియస్ గా డ్యామేజ్ చేస్తాడు.
కాకపోతే మన వెనకాల మన మారుగాడు అయితే మళ్ళీ లేస్తాడు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన మారుగాడు అయితే కళ్ళు తెరిచి ఉండడు. ఓన్లీ మన థర్డ్ ఐ మాత్రమే తెరిచి ఉంటది. సో మనోడు లిటరల్లీ అన్కాన్షియస్ లేనే లేడు కానీ ఫైట్ చేస్తూ ఉన్నాడు. లైక్ ఎగ్జాంపుల్ జెనిట్సు డెమన్ స్లేయర్ లా పడుకొని ఎట్లా ఫైట్ చేస్తాడో సో మన మారుగాడు కూడా అట్లా ఫైట్ చేస్తున్నాడు అనమాట. సో మన మారుగాడు అయితే ఆ ముసలోనికి అయితే ఛాన్స్ ఇవ్వనివ్వడు. దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటాడు. సో మన సురికి అయితే అనుకుంటాడు ఏంటి అమ్మ ఈడు ఇంత స్ట్రాంగ్ గా ఫస్ట్ నుంచి ఇంత స్ట్రాంగ్ ఉన్నాడా లేదంటే సడన్ గా ఏదైనా పవర్ గెయిన్ చేసాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. సో మీకు ఇంతకుముందు చెప్పాను కదా మారు గనక తన కర్స్ టెక్నిక్ వాడితే సో మన మారుగాడు అన్నగానికి అయితే తెలిసిపోతుంది అనమాట. సో మనోడు అనుకుంటాడు సో చూస్తుంటే మారుగాడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినట్టున్నాడు. నేను అనుకుందే నిజమైంది. మనుషులు మేము కలిసి ఉండలేము. వార్ చేయాల్సిందే అనుకుంటాడు. అయినా సరే మాకేం భయం లేదు. మా సైడ్ డబ్బురా ఉన్నాడు అనుకుంటాడు. ఇక్కడ డబ్బురా అంటే ఇంతకుముందు చెప్పాను కదా సుకున లాగానే కనిపిస్తున్నాడు అండ్ సుకున్ అంత స్ట్రాంగ్ అని చెప్పేసి అందరు ఎలివేషన్స్ ఇస్తుంటారు కదా. సో వాని పేరు డబ్బురా అనమాట. సో ఇక్కడ మన మారుగాడు అయితే ఆ ముసలోని అయితే ఫైనల్ బ్లో ఇచ్చి చంపేయడానికి పోతుంటాడు. సో మన ముసలోనికి అయితే ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. సో ఇంత ముందు నేను ఒక జుజుత్సు సోర్సర్ తో ఫైట్ చేశాను. వాడైతే నేను చావ కొట్టిండు. తన ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తు తెచ్చుకుంటాడు. సో తన ఫ్లాష్ బ్యాక్ లా మన ముసలోని కొట్టింది ఎవడో కాదు మన యూజీన్ అనమాట. సో బ్యాక్ టు ద కరెంట్ చాప్టర్. సో ఆ ముసలోని అయితే మన మారుగాడు చంపడానికి పోతుంటే మన సురిగి వచ్చేసి ఆపేశాడు అనమాట. అరే నువ్వు ఇట్లా ఉండకపోయేది, నువ్వు చాలా కైండ్ అండ్ సాఫ్ట్ హార్టెడ్ పర్సన్, ఇక్కడ మర్డర్ చేయాల్సిన అవసరం లేదు, కళ్ళు తెరిచి మేల్కోరా అని చెప్పేసి ఆపుతాడు. మన సురిగి అయితే సో ఇక్కడ మీరు వచ్చింది మనుషులతో కలిసి జీవించడానికి కదా, సో ఇలా నువ్వు ఒక హ్యూమన్ చంపేస్తే మళ్ళీ వార్ స్టార్ట్ అయిపోద్ది అని మరుస్తూ ఉంటాడు మేల్కో మేల్కో అని. సో అక్కడైతే క్రాస్ వచ్చేసి మనోనైతే ఆపేస్తాడు. సో దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఆ ముసలోడు అయితే పారిపోవడానికి ట్రై చేస్తాడు అండ్ నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. సో అక్కడికైతే మన ఉసమి వచ్చేసి మనైతే ఆపేస్తాడు తన కర్ స్పీచ్ తో అండ్ వాడిని అరెస్ట్ కూడా చేస్తాడు. అండ్ అక్కడ ఉసమి వచ్చేసి యూకని అండ్ సురిగిని అయితే హాస్పిటల్ తీసుకుపోతారు. మారియాను కూడా మాతో పంపి వానికి ట్రీట్మెంట్ చేసామంటారు కానీ మన క్రాస్ అయితే ఒప్పుకోడు. పర్వాలేదు నేను మా తమ్ముడిని నేను స్పేస్ తీసుకెళ్లి అక్కడ హీల్ చేసి అని చెప్పేసి వాడిని తోలుకొని పోతాడు. అండ్ సీన్ కడేసి మన సురిగి అయితే హాస్పిటల్ లో ఉంటాడు. అండ్ మన సురిగి డ్రీమ్ లో మహిట్ వాడు అనిపిస్తాడు. అవును ఇంత ముందుకు యూజీ గారు లేపేసింది కదా ఒక కర్ స్పిరిట్ వాడే అనమాట. సో అని చూసేస్తే దెబ్బకి దడుచుకుని మన సురిగి అయితే నిద్రలేస్తాడు. సో తీరా చూస్తే అక్కడ మారుగాడు ఉంటాడు. అండ్ ఇక్కడ జరిగింది ఏంటంటే మారు అండ్ క్రాస్ ఇద్దరు సేమ్ ఉండడం వల్ల సో మన క్రాస్ గాడు ఈ మనుషులు నిజంగానే జెన్యున్ గా ఉంటున్నారా లేదని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మారుగాన్ లాగా యాక్టింగ్ చేస్తూ టైం స్పెండ్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలని చూస్తాడు. అండ్ అక్కడికి యూకా కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత మన యూకా సురుగి అండ్ మన క్రాస్ అయితే వండర్లా పార్క్ అయితే వెళ్తారు. అండ్ అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు, తిరుగుతారు, తింటూ ఉంటారు. అండ్ దాని తర్వాత మన వాళ్ళకైతే ఒక చిన్న పిల్లడు కనిపిస్తాడు అండ్ నాడు తప్పిపోతాడు అనమాట. సో వాళ్ళ అమ్మ నాన్న వెతకడానికి మన మీను అండ్ మన సురిగి అయితే వెతకడానికి వెళ్తారు. అండ్ మన యూకా అండ్ మన క్రాస్ అయితే ఆ పిల్లలతో ఉంటాడు. సో ఇక్కడ మన యూకా అయితే కనిపెట్టేస్తుంది. మార్గడ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటాడు అండ్ చిన్న పిల్లలతోటి అందరితోటి మంచిగా ఉంటాడు. సో వీడైతే అలా లేడు, వీడికి మారు కాదు క్రాస్ అని చెప్పేసి కనిపెట్టేస్తుంది. అండ్ మనోనికి చెప్తుంది ఎవరికి చెప్పింది. సో నాకైతే బ్రెయిన్ ట్యూమర్ ఉంది. సో ఉన్న జీవితంలోనే సంతోషంగా ఉండాలి. సో నువ్వు కూడా హ్యూమన్స్ ని హేట్ చేయకుండా అందరితో కలిసిమెలిసి ఉంటే హ్యూమన్స్ అండ్ సిమేరియన్స్ అందరు కలిసి ఎర్త్ మీద బతుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంటది. సో మన మారుగాడు మా గురించి మీకేం తెలుసు, మేము మీలాగా ఎప్పుడు హ్యాపీగా ఉండకపోయేది, మా ప్లానెట్ లో అసలు వాటర్ కూడా సరిగా ఉండకపోయేది అని చెప్పేసి వాళ్ళ బ్యాక్ స్టోరీ చెప్తాడు. సో దీంతో అయితే ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ఎందుకంటే నెక్స్ట్ పార్ట్ లో మొత్తం సుమేరియన్స్ బ్యాక్ స్టోరీ ఏంటి, వాళ్ళు ఏ ప్లానెట్ నుంచి వచ్చారు, వాళ్ళ కథ ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ పార్ట్ లో సో ఒక సపరేట్ వీడియో చేసుకుందాం. యాక్చువల్లీ ఈ పార్ట్ మొత్తం లాగే ఉంది. సో అందుకని చెప్పేసి నాకు కూడా అంత చెప్పబుద్ధి కూడా కాలేదు. కొంచెం లాగ్ గా చెప్పుంటే సారీ. సో మీరు చెప్పండి కామెంట్ సెక్షన్ లో నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఫన్నీ చెప్పాలా, ఉన్నది చెప్పుకోవడం అలా, కొంచెం లాంగ్ వీడియోస్ చేయాలా, షార్ట్ వీడియోస్ చేయాలా అని చెప్పేసి. సో నాకు కూడా ఒక ఐడియా ఉంటది. సో నా ఆడియన్స్ కి ఇట్లా నచ్చుతుంది, సో నేను అట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి. సో వీడియో ఇన్ఫర్మేషన్ అరిగతో అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సాయనారా.